శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యం. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున ధర్మశాస్త్రంలోని ఇల్లాలి లక్షణాలు, ఉత్తమ భర్త లక్షణాలు మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామందికి భార్య ఇల్లాలి లక్షణాలు ఏమిటి అని చెప్పేసి చాలామందికి తెలుసు. మనకు ధర్మశాస్త్రంలో ఉన్న శ్లోకం కూడా మనకి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శేరేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త, కుల ధర్మపత్ని. దీంట్లో మనకు షట్కర్మ అంటే 6 రకాలు. మనకు 4 తెలుసు చాలామందికి. ఆ మధ్యలో ఏదో సినిమా పాటలో కూడా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఈ 4 తెలుసు. ఇంకా 2 ఉన్నాయి. రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త, ప్రియధర్మపత్ని. కార్యేషు దాసి అంటే ఏదైనా ఒక పని చేయటంలో దాసిలాగా. దాస్యాం అంటే అంకిత భావం. దాసి అంటే పని మనిషి అని కాదు. ఏ పని చేసినా ఇల్లాలు అంకిత భావంతో పనిచేయాలి. గృహానికి సంబంధించిన ప్రతి పనిని కూడా అంకిత భావంతో మనసు పెట్టి. కరణేషు మంత్రి, ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు, ఏదైనా గొప్ప పని లేకపోతే కుటుంబానికి సంబంధించిన, కుటుంబ అభివృద్ధికి సంబంధించిన పనిలో మంత్రిలాగా సలహానివ్వాలి. మంత్రాంగం అంటే ఏం చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి కుటుంబ అభివృద్ధికి ఇచ్చే సలహాలు, సూచనలు భార్య భర్త గారికి ఇవ్వాలి. భోజ్యేషు మాత, భోజనం చేసే సమయంలో మాత తల్లిలాగా. చిన్నపిల్లలకు ఎట్లాగైతే తల్లి ఉగ్గు తినిపిస్తుంది, పాలు తాగిస్తుంది, అన్నం పెడుతుంది, కొసరి కొసరి, ఇంకా ఇది తిన్నాయన ఇది తిన్నాయన ఇట్లా. అట్లాగే ఇల్లాలు తన భర్తకి కొసరి కొసరి తల్లిలాగా భోజనం చేసే సమయంలో వాళ్ళ అమ్మ కనపడాలి. భార్యలో చాలా ఇష్టపడతాడు. శయనేషు రంభ, రంజయతే ఇది రంభ. శయన సమయంలో రంభలాగా అనిపించాలి. రూపేషు లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిలాగా. అంటే లక్ష్మి అంటే వర్చస్సు గలదే అని అర్థం. అంటే ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా, ముఖంలో ఒక కాంతివంతమైనటువంటి స్థితిలో కనిపించాలి. అంటే సరే, అందం మామూలుగా దేవుడిచ్చిన అందం ఉంటుంది, కానీ చాలా చాలా హాయిగా, శుభ్రంగా, కట్టు బొట్టు, తర్వాత పూలు గాజులు నిండుగా కనిపించినట్టయితే ఇల్లాలు ఆ గృహానికి అందం. అందుకే ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. కాబట్టి చాలా శుభ్రంగా, హాయిగా. క్షమయా ధరిత్రి, భూదేవికి ఎంత సహనం ఉండాలో అంత సహనము కలిగి ఉన్నట్టయితే షట్కర్మయుక్త, ఈ 6 లక్షణాలు
ఏ ఇల్లాల్లో ఉంటాయో ఆ ఇల్లాల్ని పతివ్రతా, పతికి సంబంధించినటువంటి ప్రతి కార్యాన్ని వ్రతములాగా ఆచరించున్నది. మనం ఎంత శ్రద్ధగా వ్రతం చేసుకుంటాం, ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీ వ్రతం. వ్రతం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఉంటామో పతివ్రత, పతికి సంబంధించినటువంటి కార్యాల్లో పనుల్లో ఒక వ్రతములాగా ఆచరించినట్టయితే షట్కర్మయుక్త ప్రియ ధర్మపత్ని, ప్రియ ధర్మపత్ని ఈ 6 కర్మల్ని ఆచరించినట్టయితే అత్యంత ఇష్టురాలవుతుంది భర్తకు. జీవితాంతము అన్యోన్యంగా జీవించటానికి ఈ 6 ఉన్నట్టయితే సరిపోతుంది. ధర్మశాస్త్రంలో అట్లాగే పురుషుడి లక్షణాలు కూడా చెప్పారు. పురుషుడు అంటే భర్తకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? సరే, భార్యకైతే చెప్పారు, చాలామందికి తెలుసు. మరి భర్త ఎలా ఉండాలి? ఆయనకు కూడా 6 లక్షణాలు చెప్పారు. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేషు కృష్ణ, క్షమయాతు రామ, భోజ్యేషు తృప్త, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్త కలు ధర్మనాథ. ధర్మనాథుడు, ధర్మపత్ని ఎట్లాగో ధర్మనాథుడు అట్లాగే. నాథుడు ఎలా ఉండాలి అంటే కార్యేషు దక్ష, కార్యేషు యోగి, యోగత్వం కలిగి ఉండాలి. ఎవరయ్యా యోగి అంటే స్థితప్రజ్ఞుణ్ణి యోగి అంటారు. చంచల స్వభావము లేని ఏ పనినైనా కూడా త్రికరణ శుద్ధగా చేసేవాడిని యోగి అంటారు. యోగత్వం. సమాధి స్థితిలో మనసుని కాన్స్టాంట్ మైండ్ అంటారు కదా, అట్లా ఉన్నటువంటి వారిని మనం యోగి అంటారు. కార్యేషు యోగి అంటే ఒక యోగి తపస్సుని ఎట్లా చేస్తాడు అట్లా ఒక పనిని తపస్సులాగా చేసేవాడు భర్త. కరణేషు దక్ష, దక్షుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. మొక్కవోని ధైర్యంతో ఏ పనినైనా సాధించగల దక్షత ఉన్నట్టయితే ఆ పని నిర్విఘ్నంగా సాగుతుంది. రూపేషు కృష్ణ, రూపంలో శ్రీకృష్ణునిలాగా ఉండాలి. అలంకార ప్రియో కృష్ణ, శ్రీకృష్ణుడు అంటే అలంకార ప్రియుడు అనమాట. అంటే అలంకారాలు అంటే మంచి శుచిగా, శుభ్రంగా, హాయిగా, పిచ్చి పిచ్చిగా లేకుండా కనిపించాలి భార్యకి. రూపంలో శ్రీకృష్ణుడు అనిపించాలి. శ్రీకృష్ణుడి యొక్క రూపం ఏంటంటే అట్లా చూడగానే, చూసినంత మాత్రం చేత, అంటే ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన మనసుని ఆకట్టుకుంటాడు శ్రీకృష్ణుడు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు. ఏమి రూపం అండి, నీలమేఘఛాయ. అట్లా చూసినంత మాత్రం చేతనే తన్మయత్వంలోకి వెళ్ళిపోతారట. అలా భర్త కనిపించాలి భార్యకి. ఎల్లవేళలా కాకపోయినా అప్పుడప్పుడు ఏమి రూపము నా భర్త గారిది అనిపించాలి. అట్లాగే క్షమయాతు రామ, శ్రీరాముడికి ఎంత క్షమాగుణం ఉంటుందో అంత క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. సహజసిద్ధంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు స్త్రీలు, భార్యలు. అంటే అది సహజమే. స్త్రీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏదో వస్తువుల మీద, బంగారం మీద, బట్టల మీద ఏదో కొనుక్కుంటూ ఉంటారు. కొన్ని
కొంత కాన్ఫిడెన్షియల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, ఉండాలి కూడా. వాటిని క్షమించేయటం. ఓకే. 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 సహజ సిద్ధమే కదా ఇవన్నీ అని క్షమించాలి. రాముల వారెంత క్షమాగుణం కలిగి ఉండాలి. సీతమ్మ వారిని ఎలాగైతే క్షమించేశాడు, రావణాసురుడిని కూడా క్షమించాడు. వాస్తవంగా 6వ రోజు యుద్ధంలో రావణాసురుడిని చంపేవాడు. బాగా అలసిపోయాడు, దొరికిపోయాడు. ఒక బాణం వేస్తే వాడిని సంహరించవచ్చు. కానీ అలసిపోయిన వాడినితో యుద్ధం చేయటం అనేది యుద్ధ ధర్మం కాదు. అప్పుడు ఆయన నియమం, యుద్ధ నియమం ఏంటంటే అలసిపోయిన వాడిని కొట్టడు ఆయన. రథం దిగిన వాడిని, ఆయుధం లేని వాడిని, అలసిపోయిన వాడిని, ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. యుద్ధరంగంలో భూమి మీద నిలబడవాడిని, పదాతి దళం తప్ప వేరే ఎవరైనా కానీ భూమి మీద నిల్చుంటే కొట్టకూడదు. ఇట్లా కొన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. అరే అలసిపోయాడు రా వీడు, మామూలుగా అయితే చంపేసేయాలి, ఇక్కడ వదిలేస్తాడు. రావణను ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకొని రేపు రెట్టించిన ఉత్సాహంతో వచ్చేసి, అంత క్షమాగుణం, శత్రువును కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి పురుషులు. భోజ్యేషు తృప్త, భోజనం చేసే సమయంలో తృప్తిగా. ఏమిటి ఆ తృప్తి అంటే, తాను ఏదైతే వండి పెట్టిందో తన కోసం, ఏదో భర్త గారు వస్తారు మధ్యాహ్నం, ఏదో పని చేసి వస్తారు, ఆయనకి ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఏదో చేస్తుంది, ఓ కూర, ఓ పచ్చడి, ఏదో పాపం ఆమె తాపత్రయం. వాటన్నిటినీ కూడా వంక పెట్టకుండా నా కోసం చేసింది, నేను తినడానికి చేసింది, తృప్తిగా. ఎలాగైనా ఉండని, ఎలా ఉన్నా సరే తృప్త్యోస్మి, చాలా బాగుంది, చాలా బాగా చేశాం, అంతే. చారు బాగుంది, కూర బాగుంది, పచ్చడి బాగుంది, నువ్వు వడ్డించే విధానం బాగుంది. భోజ్యేషు తృప్త సుఖదుఃఖ మిత్రం, సుఖంలోనూ దుఃఖంలోనూ మిత్రుల్లాగా ఉండాలి భార్యకి. భార్యకి నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే భర్త. భర్త కన్నా మించిన సదా హితవు పలికేవాడు ఇంకెవరు లేరు, సుఖంలోనూ దుఃఖంలోనూ. సుఖం వచ్చినప్పుడు భార్యని చేరదీయటం, దుఃఖం వచ్చినప్పుడు భార్యని దూరం పెట్టడం. సుఖంలో దుఃఖంలో మిత్రుల్లాగా అనిపించాలి. అరే గొప్ప స్నేహితుడబ్బా నా భర్త, నా సుఖదుఖాల్లో ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు, నా కోసం ఆయన తీసుకునే కేర్ ఏదైతే ఉందో అన్ని విషయాలు చెలించిపోవాలి భార్య, అంతగా ఉండాలి. సుఖదుఖాల్లో మిత్రుల్లాగా ఉన్నట్టయితే అట్టి భర్తను జీవితాంతం ఆరాధిస్తుంది భార్య. షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ, ధర్మపత్ని ఎట్లాగైతే సహా ధర్మచారిణి, అంటే భర్త ఏ ధర్మాన్ని అనుసరిస్తారో ఆ ధర్మాన్ని అనుసరించేది భార్య. కాబట్టి మరి చెడు ధర్మాన్ని అనుసరిస్తే, గురుగారు బాగానే చెప్పారు మీరు, భర్త ఏ ధర్మాన్ని అనుసరిస్తే ఆ ధర్మాన్ని ఆచరించాలి, అట్టి భార్యను సహా ధర్మచారిణి అంటారు. ఓకే, బాగానే ఉంది. కానీ మంచి లక్షణాలు ఉండి మంచి మార్గంలో వెళ్ళి బాగా ఉంటే ఓకే. కానీ చెడు మార్గంలో వెళ్ళే భర్తను మరి అది కూడా ధర్మమే కదా, అది కూడా అవలంబించాలా? మరి ఎట్లాగా అంటే, చెడు మార్గంలో వెళ్ళే భర్తను మంచి మార్గం వైపు మళ్ళించటమే, మంచి మార్గంలోకి వచ్చే విధంగా ప్రవర్తించటమే భార్య, అది ధర్మం, అది సహధర్మచారి. అంటే వాడి మానాన వాడిని వదిలేయకుండా సంస్కరిస్తూ వెళ్ళాలి.
సంస్కరించే గుణము భార్యకి ఉంది, భర్తకు లేదు. భర్త ఎన్నటికీ భార్యని సంస్కరించలేడు. దాంట్లో ఆయనకు చెప్పబడలే. కానీ సంస్కరించున్నది భార్య. భర్తను, పిల్లల్ని, గృహాన్ని, ఇంటిని, పరిస్థితులు సంస్కరించుకుంటూ తన తెలివితేటలతో, అది సహధర్మచారిణి. అట్లా అని చెప్పేసి అధర్మంలో వెళ్ళే భర్తను సహకరించమని కాదు. అట్లాగైతే రావణాసుడి భార్య మండోదరి చాలా పతివ్రత. వాడి మార్గాన్ని వ్యతిరేకించింది, ఆయన్ని వ్యతిరేకించలే. ఒరే ఇది పద్ధతి కాదు అని చెప్పింది, వాడు వినలేదు. అలాగే దుర్యోధని భార్య, కానీ ఏం వదిలేయలే. భార్య లక్షణం ఏంటంటే ధర్మంగా ఉంటే ఆచరించడం, అధర్మంగా ఉంటే సంస్కరించడం, అది ధర్మం. అట్లాగే ఈ 6 కర్మలు ఉన్నవాడిని కలు ధర్మనాథ, మంచి భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఈ 6 లక్షణాలు. ఇది మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. చాలామంది పురుషుల్లో ఏ లక్షణాలని బాగా ఇష్టపడుతుంది, చాలా సందేహం ఉంటుంది. అంటే భర్తలో కానీ పురుషుల్లో. ఇంకా అయితే వివాహానికి ముందు ఏ లక్షణాలు గల పురుషుణ్ణి స్త్రీ ఇష్టపడుతుంది అనేది ఒక సంశయం చాలామందికి. దానికి ధర్మశాస్త్రంలో 4 లక్షణాలు చెప్పారు. ధృతి, దృష్టి, మతిర్దాక్ష్యం. ఇది సుందరాకాండలో ఉంటుంది. ధృతి, ఏ స్త్రీ అయినా మనం ఇష్టపడాలంటే ధృతి, ధైర్యం. పురుషుల్లో ఉన్నటువంటి అచంచలమైన ధైర్యాన్ని ఇష్టపడుతుంది. అట్టి పురుషుడు భర్త అయి ఉంటే ఓకే, దాంట్లో దృష్టి, దూరదృష్టి. ఒక 20 సంవత్సరాలు ప్లాన్ చేస్తాడు. ఇలా ఉందాం, ఇలా ఉంటాను, ఇచ్చేస్తాను. ఒక విజన్, జీవితం పట్ల ఒక సానుకూలమైనటువంటి విజన్ ఉండాలి. అట్టి పురుషుడిని ఇష్టపడుతుంది. మతి, మంచి బుద్ధి, అప్లైడ్ నాలెడ్జ్. ఏదైనా నేను సాధిస్తాను, ఏదైనా నేను చేస్తాను, దీన్ని ఇలా చేస్తాను, క్లవర్గా ఉండాలి. దాక్ష్యం, సమర్థత, వెరీ ఇంటెలిజెంట్, ఎక్కడ పొరపాటు చేయనటువంటి సమర్థత, నైపుణ్యం, స్కిల్. ఏం చేస్తాడ్రా ఈ పనిని, ఎంత గొప్పగా చేస్తాడు, ఆయన చేతిలో ఈ పని పడదంటే ఇక మనం హాయిగా ఉండవచ్చు. దేన్నైనా సమర్థవంతంగా చేసేస్తాడు. అసమర్థత అనేది తన దగ్గరికి రాదు. ఈ 4 లక్షణాలు ఉన్నట్టయితే ధృతి, మొక్కవోని ధైర్యం, జీవితం పట్ల కష్టాన్ని, సుఖాన్ని దేనైనా ఎదుర్కొంటాను, అట్లా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. దృష్టి, దూరదృష్టి. ఏం చేస్తే ఏమవుతుంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ సంబంధించిన ఒక విజన్, ఒక అందమైనటువంటి కళాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది వాడి దగ్గర. మతి, మంచి బుద్ధి ఉంటుందన్నమాట. దాక్ష్యం, సమర్థత ఉంటుంది. ఈ 4 లక్షణాలు కలవాడిని ఏ స్త్రీ అయినా ఇష్టపడుతుందని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ లక్షణాలు భర్తలో ఉన్నట్టయితే చాలా అదృష్టవంతుడు. జీవితాంతం మనసా వాచా కర్మణః ఇష్టపడే భార్య దొరకటం పురుషుడి యొక్క అదృష్టం. అంతకన్నా మించింది లేదు. చివరికి ఏమిటయ్యా అంటే ఇద్దరే, భార్యకు భర్త, భర్తకు భార్య. ఎవ్వరూ కారు. చాలామంది అంటుంటారు, మా అబ్బాయి అట్లా కాదండి, మా అమ్మాయి అట్లా కాదండి. ఓకే, అంత కాన్ఫిడెంట్ అంత ఉన్నట్టయితే ఓకే, అలాగే ఉండాలి.
కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది. ఓ మనసా వాచ కర్మణః తాళి కట్టిన భార్య మాత్రమే నాకు దిక్కు. అట్లాగే తాళి కట్టిన భర్త మాత్రమే నాకు దిక్కు. వీళ్ళిద్దరూ మాత్రమే జీవితాంతం ఒకళ్ళకొకళ్ళు స్నేహితుల్లాగా ఉండిపోగలుగుతారు. కుమారులు, పుత్రులు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు, ఇదంతా ఒక స్ట్రక్చర్ మాత్రమే, అంతే. ఒక అంటి ముట్టనటువంటి ఒక స్ట్రక్చర్. కానీ చివరకు మిగిలేది ఇద్దరే. అట్టి పురుషుడు ఈ 6 లక్షణాలు కలిగి ఉంటే, అట్టి స్త్రీ ఈ 6 లక్షణాలు కలిగి ఉంటే జీవితము అంటే సాంసారిక జీవితము, మనకు ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. వాటికి ఈ చతుర్విధ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ వానప్రస్థం, సన్యాసాశ్రమంలో కూడా సమర్థవంతంగా గడపాలి అనుకుంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. స్వస్తి.